రేయ్ రేయ్ ఆగు! రేయ్ ఆగరా ఆగరా! రేయ్ 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 ఆగో! రేయ్ ఆగరా రేయ్ రేయ్ దిగు. ఏంటి వీధి చివరన వదిలేయాల్సిన వాడు ఇంత దూరం తీసుకొచ్చాడేంటని షాక్లో ఉన్నావా? లేదంటే నీ మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందన్న భ్రమలో ఉన్నావా? హలో ఎర్ర బస్సు, ప్రపంచం తల్లకిందులైన ఈ మ్యాడీకి ఈ ఎర్ర బస్సు మీద ప్రేమ పుట్టడం జరగదు. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా మైండ్లో ఉంటే డిలీట్ చేసే. మీకు నిజంగా నా మీద ప్రేమ లేకపోతే నన్ను ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చారు మధుబాబు? అనుకున్నా నీ బుర్రలో ఇలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు రన్ అవుతున్నాయనే అనుకున్నా. చూడరా బస్సు, మొన్నే నీకు యాక్సిడెంట్ అయింది. అది కూడా నేను నీ పక్కన లేకపోవడం వల్లే అయిందని తాతయ్య ఫీల్ అవుతున్నారు. నువ్వు రోడ్ కూడా క్రాస్ చేయడం తెలియని ఎర్ర బస్సు అని తాతయ్య వాళ్ళకి తెలియదు కదా పాపం. అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చాను. అంతే, ఇక్కడి నుంచి ఒక్కటే స్ట్రైట్ రోడ్. వెహికల్స్ కూడా ఎక్కువ తిరగవు కాబట్టి యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సే లేదు. ఆగరా! సో ఆటో ఎక్కి సీదా వచ్చే. ఓకే, థ్యాంక్స్ మధుబాబు. థ్యాంక్స్ దేనికి? ప్రేమ లేదంటూనే నా మీద ప్రేమ చూపిస్తున్నందుకు. అయ్యో మ్యాడ్, నేను నీ మీద ప్రేమ చూపించడం ఏంటి? చూపిస్తున్నారు మధుబాబు, కానీ అదే ప్రేమ అని మీకు తెలియట్లేదు. వాట్? ఎస్ మధుబాబు, ఇలా పుట్టగానే అలా తెలిసిపోవడానికి ఇదేమీ ఫీవర్ కాదు కదా మధుబాబు. అదొక ఫీలింగ్. అది మనసున్న వాళ్ళకి తొందరగా తెలిసిపోతుంది. మనసు మొద్దుబారిన వాళ్ళకి కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది, అంతే. నన్ను మీతో పాటు కాలేజీకి తీసుకెళ్ళడం అస్సలు కుదరదు అన్నారు. తర్వాత వీధి చివరి వరకు ఆయన మీతో పాటు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చినారు. ఏమో రేపు కాలేజీ వరకు కూడా తీసుకెళ్తారేమో. నెవర్, అది జన్మలో జరగదు. అది చూద్దాం మధుబాబు. నాకే ప్రమాదం జరగకూడదని ఇక్కడి దాకా తీసుకురావడం కూడా ప్రేమే మధుబాబు. సారీ అమ్మా, చూసుకోలేదు. రేయ్ ఆగో! రేయ్ ఆయన చూస్తుంటే మంచివారిలా ఉన్నారు. ఈ రౌడీ వెధవల్ని చూస్తుంటే ఆయనకేదో ప్రమాదం తలపెట్టేలా ఉన్నారు.
విన్నావు కదా మధుసూదన్, నువ్వు వెళ్తూ వెళ్తూ శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ప్రయత్నించు. తాతయ్య చెప్పినట్టు ఆ ఎర్ర బస్సుని గుద్దింది ఎవరో తెలుసుకోవాలి. ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే మర్చిపోకుండా అడుగుతారు. ఎందుకంటే అది ఎర్ర బస్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. ఎర్ర బస్ అంటే ఆయనకి అమితమైన ప్రేమ కాబట్టి. కాలేజ్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ పని చూసుకునే వెళ్దాం. రేయ్, ఏయ్! ఎక్కడికి పోతావురా? రేయ్, అగో ఏయ్! ఎక్కడికి పోతావురా? దొరికి రేయ్, అగో. రేయ్, రేయ్, పట్టుకోండ్రా. ఏయ్, మర్యాదగా మాతోరా, లేదంటే మా చేతుల్లో చచ్చిపోతావు. ఎవర్రా మీరంతా? మిమ్మల్ని పంపించింది తనేనా? అవన్నీ తర్వాత చెప్తాం, ముందు మాతో రా. రా. పట్టుకోండ్రా. ఏయ్, పదా. రేయ్. ఏయ్, మమ్మల్ని కొడతావురా? నిన్ను చంపేస్తాన్రా. రేయ్. పట్టుకోండ్రా వాణ్ణి. ఏయ్! ఏయ్ 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 రేయ్, ఎవరో చూసారా? వదండి, పారిపోదాం. రండి. ఏయ్ ఎవర్రా మీరు? అయ్యో సార్ 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 అయ్యో సార్ అయ్యో అయ్యో ఎవరన్నా ఉన్నారా సార్? అయ్యో అయ్యో చాలా రక్తం పోతుంది. మీకేం కాదు, మీకేం కాదు. ఎవరన్నా ఉన్నారా? తొందరగా రండి, ఎవరన్నా సాయం చేయండి, రండి. ఛ! రేయ్, ఎవరితో అది? వాడిని పొడిచే టైంకి వచ్చింది. వాడు చస్తాడనుకున్నాం. సార్ సార్ కళ్ళు మూయద్దు సార్, మీకేం కాదు. ఏయ్, అన్న, ఏమైందమ్మా? అన్న, కొంచెం రేయ్, సాయం రండి, రండి, చేయండి. రండి, రండి. త్వరగా రండి, హాస్పిటల్ తీసుకెళ్దాం. జాగ్రత్త, త్వరగా త్వరగా. అయ్యో